హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది. ఇక నుంచి మీరు లోన్స్ డబ్బులు అనేవి ఈ విధంగా కట్టాల్సి ఉంటుంది, ఈ విధంగా కట్టనవసరం లేదు అంటూ మనకు చెబుతున్నారు. అయితే ఈ రుణమాఫీ తరహాలో అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. కొత్తగా మనకు 12 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతున్నారు. ముందుగా ఈ గ్రూపులకు మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు గత ప్రభుత్వం హయాం నుండి లోన్స్ అనేవి తీసుకుంటూ వస్తున్నారు. లోన్స్ తీసుకునే మహిళలందరూ సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లిస్తూ ఉన్నారు. అయితే బ్యాంకుల నుంచి 0 వడ్డీకే రుణాలు పొందుతున్నారు. రుణమాఫీ తరహాలో గత ప్రభుత్వం విడతల వారీగా అయితే జమ చేసేవాళ్ళు ఈ యొక్క 0 వడ్డీ డబ్బులను. సో ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో మహిళలకు ఎక్కువ వడ్డీ రుణాలు ఇచ్చేవాళ్ళు. అంటే ముందు ప్రతి నెలలో కూడా మహిళలు వడ్డీ డబ్బులను బ్యాంకులకు కట్టేసేవారు. ఆ కట్టిన అమౌంట్ని మళ్ళీ మహిళల ఖాతాల్లో తిరిగి జమ చేసేవాళ్ళు. అప్పుడు మహిళలకి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి బ్యాంకులలో డ్వాక్రా మహిళలకి 20 లక్షల రూపాయల వరకు లోన్స్ అనేది ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. గత ప్రభుత్వం హయాంలో చూస్తే 10 లక్షల వరకు లోన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 10 లక్షల నుండి 20 లక్షల వరకు లోన్స్ ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మాత్రం మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ బ్యాంకులలో డ్వాక్రా మహిళలకి 20 లక్షల వరకు లోన్స్ అనేది ఇస్తున్నారు. అలాగే గతంలో డ్వాక్రా రుణమాఫీ చేసేవాళ్ళు. సో ఇప్పుడు రుణమాఫీ కాకుండా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో మనకు ఇది అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు, కానీ మనకు చాలా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇలా ఇస్తే గనక గ్రూపుకి 10 మంది ఉంటారు గనక కాబట్టి 1,00,000 రూపాయలు ఒక్కొక్క గ్రూపుకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం ద్వారా రుణమాఫీ అయితే చేసేవాళ్ళు. సో మహిళలకు సంబంధించి మనకు చాలానే లోన్స్ అనేది ఇప్పించేవాళ్ళు. సో ఇప్పుడు కూడా అదే విధంగా ఇస్తున్నట్లుగా సమాచారం వస్తుంది. సో మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు డ్వాక్రా మహిళలకు, డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.